హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన విలేజ్ కామెడీ. నమస్కారం దోస్తులు, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేమైతే మంచిగా ఉన్నాం. మీరు కూడా మంచిగా ఉండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నిన్నటి ఎపిసోడ్ అయితే చూసిరు కదా దోస్తులు. ప్రసాద్ శైలి గురించి మొత్తం మల్లికకి చెప్తాడు. మరి ఈ ఎపిసోడ్ లో ఏం జరుగుతుంది, మల్లిక నమ్మిందా నమ్మలేదా, ఇంకేం జరగబోతుంది అనేది ఈ ఎపిసోడ్ అయితే చూసేయండి. మరి ప్రసాద్ అయితే శైలు బారి నుంచి తప్పించుకోవడా అనేది ఈ వీడియోలో ఉంటది, చూసేయండి. ఫ్రెండ్స్, మీరైతే మాకు మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. మీ సపోర్ట్ మాకు ఎప్పటికీ ఇలానే ఉండాలి. మాకు సపోర్ట్ చేసే వాళ్ళందరికైతే పేరు పేరున ధన్యవాదాలు ఫ్రెండ్స్. మనకు సపోర్ట్ చేసే వాళ్ళందరికీ మన విలేజ్ కామెడీ ఎప్పటికీ రుణపడి ఉంటుంది. ప్లీజ్ మీ సపోర్ట్ అయితే ఇట్లనే కంటిన్యూ చేయండి. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇంకా అలానే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూసిరనుకో, ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అట్లా చేస్తే మాకు ఎంతో సపోర్టివ్గా ఉంటారు. ఇంకెందుకు ఆలస్యం, ఈ రోజు ఎపిసోడ్ ఏంటో తెలుసా? ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే 60 ఎపిసోడ్ అన్నమాట. అగండి ఫ్రెండ్స్, వీడియో చూసే ముందైతే మన వీడియోకు లైక్ ఇవ్వండి, అట్లనే కామెంట్ పెట్టుర్రి, ఇంకా అలానే హై పాయింట్స్ కూడా తప్పకుండా ఇవ్వరి. చలో ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? మళ్ళీ టమాటాలు అంటున్నావా నే రాజీ? ఇంత చికెన్ పట్టుకొచ్చి అండుతే ఏమవుతుంది? ఎప్పటిగా టమాటాలు అండుతావు? ఆడ పైసలు అంగబడతానే అని నీకు చికెన్ పట్టుకొచ్చి అండి పెడతా. పైసలు లేవా అనే? బొచ్చడు పైసలు ఉన్నాయి. ఆ పొలం పైసలు 35 లక్షలు వచ్చినాయి కాదే, అందుకెళ్ళి తీస్తే ఏమైతుంది? ఏంది ఆ పొలం పైసలకు సూచి పెట్టినావా మళ్ళా నువ్వు? అవో ఇగురంగల్ అమ్మగాడు రూపాయి సంపాదించే తెలియలేదు గాని ఇక ఆ పైసలకు సూచి పెట్టిండు. అది మా అవ్విచ్చిన భూమి కదా, నీకెందుకు ఇస్తా నేను? ఆ పొలం రోడ్డు కింద పోతే వచ్చిన పైసలు అవి రూపాయి కూడా ఇయ్య, నేను మంచిగా భద్రంగా దాచుకుంటా. నేను దాచుకోవే, దాచుకో. పొంగ గిట్ట గుంట పోతా అనుకుంటాను అని అవి. పొంగ వాళ్ళు కొంట పోతారు గాని ఆ పైసలు ఎవరికి దక్కాలనో వాళ్ళకి దక్కుతాయి. ఎవరికి ఇస్తావే? ఆయనతో నీ కొడుకు గిట్ట ఇస్తావా ఏంది? నీకెందుకు, నేను అవి దాచుకుంటానా, దాచుకొని ఎవరికన్నా ఇస్తా. సరే, నువ్వేమన్నా చేసుకోవే, నీతోటి ఎందుకు లొల్లి. నువ్వైతే నాకు కూర అండే. టమాటోను వంకాయ వండుతాయా, మంచిగానే ఉంటాయి, తిను. సరేనే, నీ ఇష్టం. రాజవా, ఏం చెప్తానువే? ఏం లేదు లింగక్క, ఇంట్లో కూర లేదని ఇన్ని టమాటాలు వంకాయలు కొత్తానే. టమాటా వంకాయ వండుతానవా? అండు మంచిగా ఉంటుంది కూర. ఏందో ఇటు వచ్చినావు? అదానే, ఓ 2 టమాటాలు ఉంటే ఇస్తావా అని? టమాటా పచ్చిమిరపకాయ తొక్కన్నా నూరుకుంటా, ఓ 2 టమాటాలు ఇయ్యే. అయ్యో లేవు కాదే, ఉన్నాయని ఇప్పుడే టమాటాలు పోసి ఇగో కూర అంటున్నా. అయ్యో లేవు అని రాయవా? అయితే ఓ 2 ఉల్లిగడ్డలన్నీ ఇయ్యే. టమాటాలు లేవు అంటే మళ్ళీ ఉల్లిగడ్డలు అడుగుతుంది. దీని ఇంట్లోనైతే ఏ ఉండయి చిప్పనాస్తి. ఏమైంది రాయవా, ఉల్లిగడ్డలు కూడా లేవా అని? అయ్యో లేవు కాదే, అవి కూడా లేవు. అయ్యో టమాటాలు అడిగితే టమాటాలు లేవన్నావు, మళ్ళీ ఉల్లిగడ్డలు అడిగితే ఉల్లిగడ్డలు లేవంటాను. సరే పట్టే రాజవ్వ, ఇవి లేవంటాను కదా, ఆ టమాటా కూర అంటున్నాక నాకు ఒక కొంత వేసి వచ్చింది. ఇది చక్కగా కూర అడగచ్చు కదా, ఉల్లిగడ్డి టమాటీ అని అంటుంది. అందినాక మాయసిపోయే కూర. అమ్మయ్య, ఈ పూటకైతే రాజా వాళ్ళ ఇంట్లో వడ్డెక్కిస్తానా. చూసిన అన్నయ్యలు ఇంక తెలివితేటలు, మెల్లగా ఉల్లిగడ్డి టమాటీ అని వచ్చింది. ఇక ఆయనతో నాకు కూర వేసి ఇర్రి అని అంటుంది. దానిపైన ఏమున్నది, ఓ కూర అనేది తీసేది, ఇంట్లో పంది ఎప్పటికీ అడుక్కుంటుంది. సీ గజం బుద్దే, ఇంకా గజాని గురించి మాట్లాడుతున్నావా నువ్వు? ఇంట్లో ఏం లేకపోతే ఇంత వెళ్ళిపోయాను మీరేమన్నా నూరుకొని తిందావు గాని నువ్వు గసంటి పని అయితే చేయకే. పాడుగాను రోత పని నేనెందుకు చేస్తా? ఇంట్లో పండి కూరలు అడుకునే తిరిగి కనబడతానా నేను? ఏ గట్లా అంటలేనే రాజీ, నీకు చెప్తానా. సరే గాని నేను ఈ కూర పొయ్యి చేస్తా, నువ్వు దుకాణాలకు పోయి ఓ 4 కోడిగుడ్లు పట్టుకొచ్చుకోపో, ఇట్లా ఉడకబెట్టేస్తా. అబ్బో, కోడిగుడ్లు అండుతావా అనే? సరే సరే, తెట్టావు. అండి తప్పు అయ్యా, ఇక నీకు చిన్న బుద్ధి అవుతలే అంటాను కదా, ఉడకబెట్టి అండి తప్పు. చెప్పన రాయ్యా, అతే ముచ్చట్లు పెట్టుకుంటూ ఉండకు. బావింది, దాని చేతిలో ఇట్లు ఇరుక్కపోయిండు. అసలు ఏం చేస్తే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది? బావా మస్తు స్ట్రగుల్ అవుతాడు కావచ్చు. మల్లిక, ఏందే నీలా నువ్వేమో మాట్లాడుకుంటాను? ఏం లేదమ్మా, నేనేం మాట్లాడుకుంటలేను. సరే గాని నీకు ఏమైందే? నిన్నటి నుంచి చూస్తానా
ఈ రూమ్ లో నుంచి అసలు బయటికి వెళ్తలేరు? మాకేమైంది అత్తమ్మా, మేము మంచిగానే ఉన్నాం. నీ ముఖం చూస్తేనే అర్థమైతుంది ఏమో అయిందని. ఏమన్నా ఉంటే చెప్పు, నా దగ్గర ఎందుకు దాస్తాను? ఏమన్నా అన్నాడా నే ప్రసాద్ గారు? చెప్పు, ఏమన్నా అంటే అన్ని మగలిస్తా. లేదత్తమ్మా, బావ నన్ను ఏమనలే, మేమిద్దరం మంచిగానే ఉన్నాం. సరే గాని ఈ రూమ్ లో నుంచి బయటికి రావానే? 10 అవుతుంది టైం. ఎప్పుడు తింటో ఎప్పుడు గోళీ వేసుకుంటావు ఇంకా? తింటా అత్తమ్మా. ఇక తినడానికి వస్తున్నా, మీరే వచ్చిర్రు. ఏమైందే మల్లిక, ఏమో అంత చిన్నవినట్టు కనిపిస్తాను. ఏం లేదత్తమ్మా, తలకాయ బాగా నొత్తంది, అంత నీరసంగా అనిపిస్తుంది. టైంకి తినమంటేనేవో తింటలేవు, నీరసంగా ఉండమంటే ఉండదానే? దా వచ్చి ఇంకా టిఫిన్ చేసి ఆ గోళీలు ఇట్లా వేసుకుందా. సరే అత్తమ్మా. ఆగో, నువ్వు ఇంట్లోనే ఉన్నావా ఇప్పటిదాకా? నువ్వు లేవవచ్చు అనుకుంటానా. ఇలా ఏం పని లేదే, అందుకే ఇంట్లోనే ఉన్నా. సరే గాని ఏంద్రా మల్లిక అంత చిన్న పోయి ఉన్నది? ఏమన్నా అన్నావా? లొల్లి గిట్లా పెట్టుకుంటారా? ఏమన్నా అన్నావారా దాన్ని? నేనేమంటనే అమ్మా. సరే గాని ఇడ్లీలు వేసిండ్రా, వచ్చి తిందురారి. పావే అమ్మా, వస్తానా. మల్లిక, నువ్వు ఎందుకు ఇట్లుంటానో చెప్పు. నువ్వేం ఆలోచించకని చెప్పినా లేదా? ఎంత ఆలోచించకుండా ఉందామన్నా కూడా అవే ఆలోచనలు వస్తాయి బావా, నాతో అస్సలు అయితే లేదు. మల్లిక, నువ్వేం ఆలోచించకు, నేను అన్నీ చూసుకుంటా కదా. సరే బావా, నువ్వు ఈ ప్రాబ్లం నుంచి ఎట్లా బయటపడతావని నా బాధ అంతా. నువ్వేం టెన్షన్ పడకురా, పదే పదే దీని గురించి ఆలోచించకు. హలో, ఎవరు? ప్రసాద్, నేను శైలజను. ఫోన్ లిఫ్ట్ చేస్తలేనని కొత్త నెంబర్ నుంచి చేస్తున్నావా శైలు? ఆగు ప్రసాద్, నా మీద సీరియస్ కాకు. నీ వల్లనే నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది. ఏం మాట్లాడుతున్నావు శైలజ? నువ్వు మాట్లాడడానికి ఏమైనా అర్థం ఉందా? లేనిపోని అని నాకు కట్టగట్టాలని చూస్తున్నావా? ఇట్లే కాదాగు, నీ ఇంటికి వచ్చి ఏదో ఒకటి తెలుసుకుంటా. ఎందుకు సీరియస్ అవుతాను ప్రసాద్? నేను చెప్పేది నిజం. ఏందే నువ్వు చెప్పేది నిజం? అసలు ఆ ఫోటోలు ఎక్కడి నుంచి వచ్చినాయో వాళ్ళు నాకు చెప్పి తీరాలి అంతే. ఆగు, నీ ఇంటికి వస్తానా. బావా, ఏమైంది? ఏం లేదు మల్లిక, నువ్వు వెళ్ళి మంచిగా రెస్ట్ తీసుకో, ఏం ఆలోచించకు. నేను రెస్ట్ తీసుకుంటా గానీ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు బావా ఇంత సీరియస్ గా? ఇంకెక్కడికి వెళ్తారా మల్లిక? ఆ శైలు మళ్ళీ మళ్ళీ ఫోన్ చేసి విసిగిస్తాంది. ఇవాళ అటో ఇటో తేల్చుకొని వేస్తా. వద్దు బావా, ఒక్కనివే వెళ్ళకు, నేను కూడా వస్తా. మల్లిక, నువ్వెందుకురా నాతోటి? ఈ ప్రెగ్నెన్సీ టైంలో నువ్వు అక్కడికి వచ్చుడు మంచిది కాదు. నేను వెళ్ళి ఏదో ఒకటి తేల్చుకొని వస్తా కదా. సరే బావా, ఒక్కనివే వెళ్తున్నావు మరి, జాగ్రత్త. సరే మల్లిక, నువ్వు నా గురించి ఏం టెన్షన్ పడకురా. మంచి అన్నం తిని రెస్ట్ తీసుకో, సరేనా? సరే బావా. పాపం బావా, ఆ శైలజ చేయడం వల్ల సరిగా నిద్ర కూడా పోవటం లేదు. ఈ విషయం అత్తకి చెప్పాలి, లేకుంటే ఇది ఎక్కడికో దారి తీసేటట్టుంది. వెళ్తా, వెళ్ళి చెప్పనని చెప్తా. బావా బావా, ఇటు చూడొకసారి. ఏందే, ఏమైంది? ఏమో కంగారు కంగారు మాట్లాడతాను. ఒకసారి నా చేతిలో చూడు బావా, ప్రెగ్నెన్సీ కిట్ పాజిటివ్ వచ్చింది తెలుసా? ఏంది, పాజిటివ్ వచ్చిందా? అవును బావా, పాజిటివ్ వచ్చింది. నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ ను. ఇంకేందే, మొత్తానికి నీకు గర్భసంచి ఉందని నిరూపించుకున్నావు పో. జోకులు ఆపు బావా. బావా, నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఆ ప్రసాద్ గారిని ఒక్క ఆట ఆడేయచ్చు. ఈ ప్రెగ్నెన్సీ ఆట పెట్టుకొని ఎట్లా చేస్తానంటే ఆ ప్రసాద్ గారు ఆనిచ్చం ఆడేయచ్చి ఆ నాస్తి నాకు రాసిచ్చినట్టు ఎత్త చూడు బావా. సరేనే, మొత్తానికి అన్నది సాధించబోతున్నావు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ బావా. ఈ ప్లాన్ కనుక సక్సెస్ అయిందనుకో మనం జీవితాంతం హ్యాపీగా ఉంటాం బావా. ఓకేనే, మనం వేసిన ప్లాన్ సక్సెస్ కావాలని కోరుకుంటానా. శైలు, శైలజ, డోర్ దియే. అమ్మో, ఆ ప్రసాద్ గారు వచ్చినట్టున్నాడు బావా, నువ్వు వెళ్ళి ఆ బెడ్రూమ్ ఉండిపో. జాగ్రత్తనే శైలు, ఏమన్నా తేడా కొడితే నన్ను విలువు, సరేనా? పిలుస్తా బావా, నువ్వైతే ముందెళ్ళు. శైలు, శైలు, డోర్ ది. వస్తున్నా ప్రసాద్, ఆవు. దా ప్రసాద్, లోపలికి దా. ఏంటి శైలు, ఫోన్ చేయకని చెప్పినా కదా, ఏమో ఫోన్ల మీద ఫోన్లు వేసి విసిగిస్తున్నావు. ఏంటిది ప్రసాద్ అలా మాట్లాడుతున్నావు? చేసిందంతా వేసినావు, ఇప్పుడేమో ఏం సంబంధం లేనట్టు మాట్లాడుతున్నావు ఏంది? నేనేం చేసిన శైలజ? అయినా నా ప్రమేయం లేకుండా నీకు ప్రెగ్నెన్సీ ఎట్లా వస్తుంది? ఏంది ప్రసాద్, జరిగిందంతా మర్చిపోయినావా? అట్లా అనకు. ఒకసారి ప్రెగ్నెన్సీ కిట్ ను చూడు. ఒకసారి ఇటు చూడు ప్రసాద్, ప్రెగ్నెన్సీ కిట్ ను 2 లైన్లు వచ్చినాయంటే పాజిటివ్. నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ తెలుసా? లే శైలు, నేను ఇదంతా నమ్మా.
ఓ, ఏంది ప్రసాద్, నేనేమన్నా అబద్ధం చెప్తున్నా అనుకుంటున్నావా? నువ్వు ఇట్లా నమ్మవు కదా. పద ఇప్పుడే హాస్పిటల్కి వెళ్ళి ఏదో ఒకటి కన్ఫామ్గా తెలుసుకుందాం. పా శైలజ, అసలు నిజమేంటో అక్కడనే తెలుసుకుందాం. పా శైలజ, ఇంకా చూస్తున్నావేంది? లేనిపోని నా కంటగట్టాలని చూస్తున్నావు కదా. నువ్వు ఇప్పుడు ఇట్లనే అంటావు ప్రసాద్. పద హాస్పిటల్కి వెళ్ళినాక నీకే అసలు నిజం తెలుస్తుంది. అయినా ఇదంతా నా బుద్ధి తక్కువనే. నిన్ను నమ్మి నా ఇంటికి పిలిస్తే నన్ను మోసం చేసి ప్రెగ్నెంట్ చేసినావు. నిన్ను ప్రేమించినందుకు నాకు ఇదంతా జరగాల్సిందే. ఇప్పుడు అవన్నీ ఎందుకు శైలజ? పద హాస్పిటల్కి వెళ్ళినాకనే అసలు నిజం తెలుస్తుంది అంటున్నావు కదా, అక్కడనే తెలుసుకుందాం పద. ఓకే ప్రసాద్, వెళ్ళాం పద. డాక్టర్ గారు, రిపోర్ట్స్ వచ్చినాయా? వచ్చినాయి బాబు. కంగ్రాట్స్ అమ్మా, నువ్వు తల్లివి కాబోతున్నావు. నో డాక్టర్, తల్లి కాబోతుందా? మీరు చెప్పేది నిజమేనా? అవును బాబు. అయినా మీరేంటి ఇలా రియాక్ట్ అవుతున్నారు? తల్లి అయితే సంతోషపడాలి కానీ మీరేంటి ఆశ్చర్యపోతున్నారు? ఇదేమైనా అన్వాంటెడ్ ప్రెగ్నెన్సా ఏంటి? లేదు సార్, ఇది అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ ఏం కాదు. మా ఆయనకి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక అట్లా అంటుండంతే. ఏంటి ప్రసాద్ అట్లా చూస్తున్నావు? సంతోషంలో నువ్వు ఎట్లా రియాక్ట్ అవుతున్నావు నీకన్నా అర్థమవుతుందా? సరే అమ్మా, మీరు అక్కడ డబ్బులు కట్టి మందులు తీసుకోండి. సరే డాక్టర్. వామ్మో, ఇదంతా చూస్తుంటే నా వల్లనే ప్రెగ్నెంట్ అయినట్టుంది. ఏమైంది ప్రసాద్, ఏం ఆలోచిస్తున్నావు? వెళ్దాం పదా. ఏమైంది ప్రసాద్, అసలు ఏం మాట్లాడతలేవు? ఇప్పటికన్నా నమ్ముతావా నమ్మవా? నేను చెప్తే నమ్మలేదు కదా. డాక్టర్ ఏమన్నాడు? నేను ప్రెగ్నెంట్ అని చెప్పిండా లేదా? చెప్పిండు శైలు, నువ్వు ప్రెగ్నెంట్ అని చెప్పిండు. ఇదంతా ఎట్లా జరిగిందో నాకు ఇప్పటికి కూడా అర్థమైతలేదు శైలు. ఈ విషయం కనుక నా భార్యకు తెలిసిందనుకో చచ్చిపోతుంది. నా మీదనే ఎన్నో ఆశలు పెట్టుకొని హ్యాపీగా ఉంటుంది. నువ్వు నీ వైఫ్ గురించి ఆలోచిస్తున్నావు కానీ నా కడుపులో పెరుగుతున్న మన బేబీ గురించి ఎందుకు ఆలోచిస్తలేవు ప్రసాద్? నాకు అదంతా తెలియదు. నువ్వేం చేస్తావేమో. నా కడుపులో పెరుగుతున్న బిడ్డకైతే నువ్వు న్యాయం చేయాలంతే. శైలు, ఏం న్యాయం చేయాలి శైలు? నువ్వే నాకు హెల్ప్ అయ్యి ఈ విషయంలో. నేనేం హెల్ప్ చేయాలి ప్రసాద్? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అదే శైలు, ప్లీజ్ ఈ ప్రెగ్నెన్సీని నువ్వు అబార్షన్ చేసుకోవా? ఏంటి, అబార్షన్ చేయించుకోవాలా? నేను చావనైనా చేస్తా కానీ ఆ పని మాత్రం అస్సలు చేయను. అట్లా అంటే ఎట్లా శైలు? నా వైఫ్ను మోసం చేసి నిన్ను పెళ్ళెట్లా చేసుకోవాలి? అంటే నీ వైఫ్ కో న్యాయం, నాకో న్యాయమా? నీ వైఫ్ కడుపులో కూడా ఒక బిడ్డ పెరుగుతుంది కదా. ఆ బిడ్డలాగా ఈ బిడ్డ కాదా ప్రసాద్? అట్లెట్లా అబార్షన్ చేయించుకోమంటున్నావు? నన్ను ఏం చేయమంటావు శైలు? నాకేం చేయాలో అస్సలు అర్థమైతలేదు. నాకు కూడా ఏం చేయాలో అర్థమైతే లేదు ప్రసాద్. దీనికి ఒకటే దారి ప్రసాద్, మీ ఇంట్లో ఈ విషయం చెప్పి నన్ను కూడా పెళ్లి చేసుకో. వామ్మో, ఏంది? ఈ విషయం గురించి ఇంట్లో చెప్పాలా? ఇట్లా చేసిందనుకో నా పరువంతా పోతే శైలు. ఊళ్ళో వాళ్ళు నా మొహం మీద ఉంచుతారు. ప్లీజ్ శైలు, నేనైతే నిన్ను ఇప్పుడు పెళ్లి చేసుకునే స్థితిలో లేను. కావాలంటే నేను చెప్పు, నీకోసం ఏం చేయమన్నా చేస్తా. ఎవరన్నా మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేయమంటావా చెప్పు, చేస్తా. ఏంటి, నాకు పెళ్లి చేస్తావా? మరి నా కడుపులో పెరుగుతున్న బిడ్డ? మరి నన్ను ఏం చేయమంటావు శైలు? నాకు ఇంకేం దారి దొరకలేదు. చెప్పు, మరి నన్ను చచ్చిపోమంటావా? అట్లా మాట్లాడకు ప్రసాద్. నువ్వు ఇంతలా బాధపడితే నాకు మంచి అనిపిస్తలేదు. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే ఏమద్దులే. కానీ ప్రసాద్, ఒక్కసారి నువ్వే ఆలోచించు. మనకు ఎవరో ఒకరు పుడతారు కదా, వాళ్ళను పెంచి పోషించడానికి డబ్బులు కావాలి కదా. డబ్బులే కదా శైలజ, నేను ఇస్తా. ఎన్ని కావాలో చెప్పు, నువ్వు ఎన్ని ఇవ్వంటే అన్ని ఇస్తా. సరే ప్రసాద్, ఎన్ని ఇవ్వంటే అన్ని ఇస్తావా? నీకు 10 ఎకరాలు ఆస్తుంది కదా, అది మొత్తం నా పేరు మీద రాయి. నా పేరు మీద రాసినావనుకో, మన బిడ్డని తీసుకుపోయి ఎక్కడనో ఫారెన్లో బతుకుతా. ఏంటి శైలు, మొత్తం ఆస్తి రాసేయాలా? సరే, నాకు కొంచెం టైం ఇవ్వు, నేనంతా సెట్ చేస్తా. కానీ శైలు, ఈ విషయం మరి ఎక్కడ చెప్పవు కదా? చెప్పా అంటున్నా కదా ప్రసాద్. ఆశ నా చేతిలోకి రాగానే నీకు గనబడకుండా మన బిడ్డని తీసుకొని వెళ్ళిపోతా. ఆమె శైలు, నిజంగా ఎవరికి చెప్పవు కదా? చెప్ప ప్రసాద్, నీ మీద ఒట్టు, మన ప్రేమ మీద ఒట్టు. కావాలంటే మన బిడ్డ మీద కూడా ఒట్టేస్తా. వద్దద్దు, అట్లా వేయకు. నాకు నీ మీద నమ్మకం ఉంది. నేను వీలైనంత త్వరగా నీకు ఆస్తి రాసిచ్చేలాగా చూస్తా. ప్రసాద్, ఇక నువ్వు వెళ్ళు. ఎక్కువసేపు ఇక్కడనే ఉన్నావు అనుకో, మళ్ళా నీ వైఫ్ నీ కోసం చూస్తూ ఉంటది. సరే శైలు, నువ్వు జాగ్రత్త. నిజంగా ఈ ప్రసాద్ గడైతే పిచ్చాడు. ఏది చెప్తే అదే నమ్ముతాడు. అమ్మయ్య, ఏదైతేంది, నా ప్లాన్ అయితే సక్సెస్ఫుల్ అయింది. బావా, ప్రసాద్ వెళ్ళిపోయిండు, ఇట్రా. ఇంకేంటే శైలు, మొత్తానికి అనుకున్న సాధించినావు కదా. అవును బావా, ఆల్మోస్ట్ అనుకున్నది సాధించినట్టే.
ఇంకేంది మరి మన ఇద్దరం పెళ్లి చేసుకుందామా? చేసుకుందాంలే బావా, తొందర పడకు. ఫస్ట్ ఆ ఆస్తి అయితే మనకు రాని. వాడు ఆస్తి మనకు వచ్చిందనుకో, ఆ ఆస్తి తీసుకొని మంచిగా ఎవ్వరికి కనబడిన ప్లేస్కి వెళ్ళి హ్యాపీగా మన ఇద్దరం ఉందాం. మేడం గారికి బాగానే కోరికలు ఉన్నాయి. అవును బావా. ఇంకేంది, ఇక నో టెన్షన్స్. వాడు ఆస్తి రాసేయగానే వెళ్ళి ఎక్కడన్నా పెళ్లి చేసుకుందాం. అది కాదు బావా, అసలు టెన్షన్ ఇప్పుడే మొదలైంది. వాడు ఇంట్లో తెలియకుండా మనకి ఎట్లా ఆస్తి రాసిస్తాడు? అన్నిటికీ నువ్వెందుకు టెన్షన్ పడతానవే? అంత తిప్పలాడు వాడైనా సరే నీకు రావాల్సిన ఆస్తి నీకు రాసిస్తాడు చూడు, నాది గ్యారంటీ. అవును బావా, వాని మాటలు చూస్తే ఏదో ఒకటి చేసి రాసిచ్చేలాగానే ఉన్నాడు. మరి ఇంకేందే, ఆ ఆస్తి మనకు రాగానే ఫుల్ ఎంజాయ్ చేసుడే. చేద్దాం బావా. ఏమైంది కాంతం, ఎందుకో రమ్మన్నావు? ఏం లేదే రాజవ్వ, ప్రసాద్ నువ్వు మల్లికని చూస్తుంటే నాకు ఏదో తేడా కొడుతుంది. నిన్నటి నుంచి వాళ్ళు రూమ్లో నుంచి బయటకు వస్తలేరు, అన్నం తినమంటే అన్నం తింటలేరు. అసలు వాళ్ళకి ఏమైందో? లొల్లి గిట్ల పెట్టుకున్నారా అని అడిగితే లొల్లి పెట్టుకోలేదంటారు. గిట్ల ఎందుకు చేస్తారో నాకైతే అర్థమైతలేదే. అవునా, ఇక చేస్తారా? నేను అడుగుతావు, అది ఉన్నదా మల్లిక? ఇంట్లోనే ఉన్నారే, ఆ రూములనే ఉన్నారు. ఓసారి విలువ, ఏమైందో అడుగుతా నేను. సరేనే, పిలుస్తావు. ప్రసాదు, మల్లిక, ఇక రారే ఒకసారి. మల్లిక, ఓ మల్లిక. ఏంటి అత్తమ్మా? ఏం లేదే, ఇద్దరిని వెళ్తే నువ్వు ఒకదాని వేసినావు. ఆడాడు వేండు బావా, ఇంట్లో లేడత్తమ్మా, బయటికి వెళ్ళిండు. ఇప్పటిదానికి ఇంట్లోనే ఉన్నట్టుండే కాదే, ఎప్పుడు బయటకు వేయండు? బావ వెళ్ళి చాలాసేపు అయింది అత్తమ్మా. మల్లికవా, ఏమైందిరా? ఆ రూమ్ నుంచి బయటకు వస్తలేరాట? ఏమన్నా లొల్లి గిట్ట పెట్టుకున్నాడా బిడ్డ? ఏ లొల్లి పెట్టుకోలేదే అత్త, మేము మంచిగానే ఉన్నాం. మరి లొల్లి పెట్టుకోకపోతే ఆ రూమ్ నుంచి వెళ్ళాట బయటకి ఎందుకు వస్తలేరే? మీ అత్త నాకు చెప్పుకుంటా బాధపడుతుంది. ఏమైంది? అదానే అత్త, ఆ విషయం మీకు చెప్పాలి కానీ ఎట్లా చెప్పాలో నాకు అర్థమైతలేదే. ఏంది? ఎట్లా చెప్పాలో అర్థమైతలేదా? ఇప్పటిదాకా ఆయన అడిగితే ఏం లేదండి కాదే. అది అత్తమ్మ, చెప్పద్దు అనుకున్నా కానీ ఇప్పుడు చెప్పాల్సిన టైం వచ్చింది అత్తమ్మ. నువ్వు అట్లుంటే కాంతం, నేనేమైందో తెలుసుకుంటావు. మల్లికవా, నీ ముఖం చూస్తా అంటేనే తెలుస్తుంది ఏదో పెద్దదే జరిగినట్టున్నది కానీ. అవునే అత్త, పెద్ద విషయమే జరిగింది. అది మీతో ఎట్లా చెప్పాలా అని నేను అప్పటి నుంచి ఆలోచిస్తున్నా. ఏంది మల్లిక, ఏం విషయం? మా దగ్గర ఏమైనా దాస్తారా ఏంది? చెప్పే, నువ్వు మంచిగానే ఉన్నావు కదా, కడుపులో బిడ్డ మంచిగానే ఉన్నాడా? అది కాదత్తమ్మ, నేను మంచిగానే ఉన్నా, నా కడుపులో ఉన్న బిడ్డ కూడా మంచిగానే ఉంది. మరి ఇంకేందే, ఏమైంది? అది అత్తమ్మ, బావను ఒక అమ్మాయి ట్రాప్ చేసిందట. ట్రాప్ ఏందే? అదా అత్తమ్మ, ఒక అమ్మాయి బావకు రోజు ఫోన్ చేసి నీ వల్లనే కడుపైంది, నా కడుపులో పెరిగే బిడ్డకు నువ్వే తండ్రివి, నన్ను మోసం చేస్తానవా అనుకుంటా రోజు ఫోన్ల మీద ఫోన్లు చేస్తూనే ఉంది. ఓ దొంగ మాడకావు, కొంప ముంచినావు కాదురా నాది, ఏత నుంచుకొని పాడైనవరా? పాడుగాను, పెళ్ళ ఉన్నాగా ఇదేం రోత పనే? ఆగురత్తమ్మ, మీరు అనుకున్నట్టు బావ ఏం చేయలేదు. ముందు చెప్పేది వినండి. నాకు కూడా ఈ విషయం నిన్ననే తెలిసింది. తెలిసిన వెంటనే నేను బావని నిలదీసి అడిగినా, నాకు మొత్తం చెప్పిండు. ఇంట్లో బావ తప్పేం లేదు, ఆ అమ్మాయి ఇదంతా కావాలని చేస్తుందట. ఏంది? ఆ దొంగ ముందు ఇదంతా కావాలని చేస్తుందా? ఏమైతే అది నా కళ్ళ ముందుకు రామను, కోసి కారం పెడతా. ఎవరు దొరకలేదట్నా? నా కొడుకును పట్టుకొని ఏడుతాంది అది. అత్తమ్మ, ఆమె మీకు కూడా తెలుసు. ఆ రోజు మనం హాస్పిటల్కి వెళ్ళినాం కదా, అక్కడ వాళ్ళ హస్బెండ్ తోటి వచ్చింది చూసిరా, ఆమెనే బావని ఇబ్బంది పెడుతుంది. ఏమైతే అది ఎవరిని చూసినా మనం? ఆమె మీకు తెలుసత్తమ్మా, రామస్వామి వాళ్ళ బిడ్డ శైలజ, ఆమెనే బావని ఇబ్బంది పెడుతుందట. ఏందే గా బోగరి ముండనా? అవునత్త, అదేనే. ఆ దొంగ ముండనా? అదే పాటు ప్రసాద్ గారిని ఎడ్డోని చేసి ఆట ఆడిస్తాందే, నాకు అర్థమైంది తన దాని గురించి. ఎందుకు తెలియదే? అది ఉంచుకున్నంతో నీ మొగని చంపి ఆ భూమిలో పాతి పెట్టింది. నేను ఆ రోజు చెప్పలేదానే కాంతో నీకు? అవునా, నువ్వు చెప్పినా కానీ మనకెందుకులే అని అప్పుడు అన్నా నేను. గదే మనకెందుకు అన్నావు, ఇప్పుడు మన కొంపకి ఎసరు పెట్టింది. అదే పాటు ఆ ఉంచుకున్నంతోనే కడుపు చేసుకునేది ఇప్పుడు మనవని మీద పెడతాంది. నీకేం తెలుసే? మనం ఆ రోజు చూడలేదా అనే దవాఖానకు వచ్చి నా కడుపు ఎక్కలేదని అని హాస్పిటల్కి రాలేదా? నువ్వు కూడా ఉన్నావు కదా. అవునే రాజవ్వ, నువ్వు
వెనకకు పోయి మళ్ళీ అడగచ్చినావు కదా. మరి ఆ దొంగ ముండ మళ్ళీ ఎందుకు వచ్చిందని నేను అడగచ్చిన. చూసినావా, మనకెందుకులే అన్నావు. అది ఉంచుకున్నంతో వండుకుంటా మన ప్రసాద్ గానితోనే కడుపైందని ఆట ఆడిస్తాంది. ఇది మన ప్రసాద్ గారిని ఏదో చేద్దామని అనుకుంటాంది. నాకు అర్థమవుతాంది. మల్లిక, ఈ ప్రసాద్ గారు ఎటువైందే? అదే అత్త, ఆమె దగ్గరికి వెండు, ఆ శైలజ దగ్గరికి. దాని దగ్గరికి వెండా? అవునే అత్త, ఆమె ఫోన్ల మీద ఫోన్లు చేసి విసిగిస్తుందని ఆమె ఇంటికే పోయి ఏదో ఒకటి తెలుసుకొని వస్తా అని వెళ్ళిండు. నేనా? ఎంతసేపు అయినా అడుగుయి? చాలాసేపు అవుతుంది అత్త, ఇంకా వస్తలేడు. బాగానే సేపు అవుతుందా? ఏం కాదుగా, నాకు అది వచ్చినాక ఏం జరిగింది ఏ విషయం తెలుసుకుందాం. అత్త, నాకు ఇదంతా చూస్తుంటే భయం అవుతుంది. బావను అమ్మాయి ఏదో చేద్దాం అనుకుంటుంది. ఏం కాదు మల్లికవ్వా, నువ్వు భయపడకు, నేను లేవానే. మల్లిక, నువ్వు ఏం బాధపడకే. ఆ రాణి ఆడ వచ్చినాక ఏదో ఒకటి చెప్తాడు కదా, దాన్ని బట్టి మనం ఏదో ఒకటి చేద్దాం. సరే అత్తమ్మ, ఏదో